ఫ్రెండ్స్, ఆమ్స్టర్డామ్ లో వ్యాన్ గో మ్యూజియం అని చెప్పి ఒక మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం లో ఏముంటాయి, అన్ని మ్యూజియం లో ఉన్నట్టే ఏవేవో ఉంటాయి మనకు ఉన్నది. ఇప్పుడు అయితే కొన్ని రోజుల ముందు ఆ మ్యూజియం లో పెయింట్ అంతా ఊడిపోయింది, పెయింట్లు వేసుకుందాం, టాయిలెట్ ట్యాప్లు అవి బాగు చేసుకుందాం అని చెప్పి మెయింటెనెన్స్ కోసం కొన్ని రోజులు దాన్ని క్లోజ్ చేస్తారు. లోపల జనాలు ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉన్నారు. అయితే అప్పుడే ఓ ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి ఆ మ్యూజియం లోకి వెళ్ళి చూడాలనిపించింది. సో అక్కడికి వెళ్తేనేమో ఆ మ్యూజియం వాళ్ళు మూతి పగల కొడతాం, ఒరిజినల్ పెయింటింగ్లన్నీ పక్కన పెట్టేసి గోడలకు పెయింటింగ్లు వేస్తాం, అవి చూడడానికి వస్తావే ఏంది, కంప్లీట్ అయిపోయాక బోర్డు పెడతాం, అప్పుడు రండి అని చెప్పి వాళ్ళని తోసేసారు. కానీ ఆ ఫ్యామిలీ వాళ్ళకేమో అప్పుడే చూడాలని చాలా ఆశగా ఉంది. అప్పుడే వాళ్ళకి గుర్తొచ్చింది, మన దగ్గర సబ్స్క్రిప్షన్ ఉంది కదా, సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా ఇన్ని కష్టాలు పడ్డం ఏంటి, వాళ్ళు చూసుకుంటారు కదా అని ఐడియా వచ్చింది. ఆ సబ్స్క్రిప్షన్ ఏంటి, ప్రైమా, నెట్ఫ్లిక్స్ అంటే అవి కాదు, ఇండల్జ్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉందిలేండి, కంపెనీయే. షార్క్ ట్యాంక్ లో కూడా వెళ్ళింది ఆ కంపెనీ, డబ్బులు వచ్చినట్టున్నాయి మంచిగా. ఫస్ట్ నుంచి అది పెద్ద కంపెనీ. అది అసలు ఏం చేసిద్దో చెప్పరా అంటే ఏం లేదు, అది మీ దగ్గర సబ్స్క్రిప్షన్ డబ్బులు తీసుకుంటుంది మనకి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. ఏం సర్వీస్ అంటే మీకు ఈ ప్రపంచంలో ఏది కావాలన్నా అది కరెక్ట్ గానే అన్నారు, ఏది కావాలంటే అది. మీరు పొద్దున్నే లేచి ఇడ్లీ సాంబార్ తిని ప్రశాంతంగా కూర్చొని, అయ్యా ఇవాళ లండన్ లో కాన్సర్ట్ ఉంది, దాని టికెట్లు ఉంటాయో ఉండవో, నాకు వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పి అనుకున్నారు అనుకోండి, మీరు అనుకోవాల్సిన పని లేదు. అనిపించిన వెంటనే ఆ కంపెనీ వాళ్ళు ఏదైనా చేసి ఆ కాన్సర్ట్ టికెట్లు మీకు తెచ్చిస్తారు. ఏదన్నా వరల్డ్ కప్పులు జరుగుతున్నప్పుడు ఫీఫా అయినా సరే దాని టికెట్లు అర్జెంట్ గా మీకు చూడాలి అని అనిపించింది అనుకోండి, అప్పటికప్పుడు ఆ టికెట్లు కూడా అదేం చేస్తారు. ఇలా అయితే మనం ఏదైనా ఈజీగా చేసేయచ్చు కదా అని చెప్పి ఆవేశపడి ఆనందపడిపోద్దు. అవన్నీ మనకి ఎందుకు ఇస్తానండి, సబ్స్క్రిప్షన్ ఫీజు ఎంత అనుకుంటున్నారు, 4 లక్షలు. జస్ట్ ఆ సబ్స్క్రిప్షన్ జాయినింగ్ అవ్వడానికి 4 లక్షలు. అర్థమైపోయిందిగా, పెద్ద పెద్దోళ్ళే బాగా బలిసిన వాళ్ళు, మంచి పెద్ద ప్లేయర్స్, యాక్టర్స్, సీఈఓలు బాగా ఉంటారుగా, వాళ్ళ కోసం. మనలాగే పొద్దున్న లేచి టీ తాగాలని ఉంది, షాప్ దాకా వెళ్ళాలి, ఎవడన్నా తెచ్చిస్తే బాగుండు, ఈ టైప్ కాదు. వాళ్ళు ఏ టైప్ అవ్వాలంటే లండన్ లో కూర్చొని ఇండియాలో ఉన్న స్పెషల్ చాయ్ తాగాలనిపిస్తే అప్పుడు ఈ కంపెనీ వాళ్ళు అర్జెంట్ గా ప్రైవేట్ జెట్ వేసుకొని పోయి మరి ఆ టీ తీసుకొని వచ్చి లండన్ లో ఇస్తారు. కేవలం ఈ రేంజ్ కోరికలు ఉండే వాళ్ళకే. సడన్ గా బిజినెస్ క్లాస్ టికెట్ కావాలి మీకు, మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అదే ఏం చేస్తారు. అలా కాకుండా సంక్రాంతికి ఊరిపోవాలి, తత్కాల టికెట్ బుక్ చేయండి అనే టైప్ కాదు. అంటే మ్యాటర్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. ఇది కాకుండా మీకు ప్రైవేట్ జెట్లు కావాలన్నా, కాన్సర్ట్ టికెట్లు కావాలన్నా దాని డబ్బులు కూడా వీళ్ళు తీసుకుంటారు. అన్ని ఆ సబ్స్క్రిప్షన్ లోనే వచ్చేవి. జస్ట్ వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి, మీకేం పని లేకుండా అర్జెంట్ గా జరిగే ప్రాసెస్ వెనకాల ఉంటది కదా. డబ్బులు ఉన్నప్పుడు ఒళ్ళు బతకం ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి. సో ఇలాంటి వాళ్ళ దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని చేసి పెడతారు. 4 లక్షలు కట్టగానే మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ సేవ్ చేసుకుని మీకు ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి మెసేజ్ పెడితే టీం అంతా దిగిపోయి మీకోసం పనులు చేయడం స్టార్ట్ చేసింది. ఈ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద బ్రాండ్స్, కంపెనీస్, ఎగ్జాంపుల్ గా రోలెక్స్, గుచ్చి, గూసియా ఏదో ఉంటది కదా, అలాగే ఫీఫా, ఇలాంటివి 3000కు పైగా లగ్జరియస్ బ్రాండ్స్, ఆర్గనైజేషన్స్ వీళ్ళందరితో టైఅప్ అయిపోయి ఉన్నారు ఈ కంపెనీ. మరి క్లయింట్స్ అందరూ ఇట్లాంటి వాటిలోకి పోయేది. ముందే టైఅప్ అయిపోతే పనులన్నీ తొందరగా అయిపోతాయి. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళి ఎలా ఏం చేయాలన్నా వీళ్ళు అరేంజ్ చేసేస్తారు. చెప్పాను కదా ఇందాక, మ్యూజియం అంతా క్లోజ్ చేస్తారు, పెయింట్లు వేస్తాం, వచ్చే నటి మీద అంతామని అన్నారు. వీళ్ళు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. సో వెంటనే వీళ్ళకి చెప్పగానే కేవలం వీళ్ళ కోసమే, వాళ్ళ క్లయింట్స్ మాత్రమే చూడడానికి అప్పటికప్పుడు ఆ మ్యూజియం అరేంజ్ చేయించారు. పెయింట్ డబ్బాలని మూలబడేయించి వీళ్ళ వరకు చూపించేసి తీసుకుపోయారు. సో చెప్పేది ఏంటంటే డబ్బులు సంపాదించండి, సంపాదించి ఆ సబ్స్క్రిప్షన్ ఏదో తీసుకొని దాని పాస్వర్డ్ నాకు కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు తెలుసా మన ఇండియా 2500 కోట్ల రూపాయలు ఒక ఫ్యూజన్ టెక్నాలజీ కోసం ఇన్వెస్ట్ చేసిందని. ఫ్రాన్స్ లో బాగా హెవీగా కోట్లాది కోట్లు ఒక పెద్ద ఎనర్జీకి సంబంధించిన ఫ్యూజన్ ప్రాజెక్ట్ ఒకటి జరుగుతుంది. ఫ్యూజన్ అంటున్నాం, ఏంటంటే భూమి మీద ఉన్నప్పుడు జనాలకి ఏం కోరికలు ఉంటాయండి, ఆ కరెంట్ తొందరగా రావాలి, జొమాటో డెలివరీ అనుకున్న టైం కంటే ముందే వచ్చేయాలి, అంతా దీనికోసమే కష్టపడతారు. కానీ వెనకాల సైన్స్ వాళ్ళే ఎక్కువ అన్ని కనిపెట్టాలని బాధపడుతుంటది. ఇది కూడా సేమ్, కరెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసిద్ది, అది కూడా తక్కువ టైంలో, పొల్యూషన్ లేకుండా తక్కువ డబ్బుల్లో ప్రొడ్యూస్ చేసిద్ది. క్లారిటీగా చెప్పాలంటే చైనా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రొసీజర్ లో బాగా ముందుకు వచ్చేసారు. అదేంటంటే ఆర్టిఫిషియల్ సన్ తయారు చేస్తున్నారు. అదే మన సూర్యుడు, ఆ సూర్యుడిని భూమి మీద తయారు చేస్తున్నారు. మన సూర్యుడు అంటే దూరంగా ఉన్నాడు, అదే దగ్గర ఉన్నాడు కూడా మాడి మసి అయిపోతాం అనుకోండి. సూర్యుడి ఎనర్జీ అంతా మనం లాక్కుంటా ఉంటే ఎట్టుంటది, బీభత్సమైన కరెంట్ అలా ఎంత ఎక్కువ అయిపోయింది అంటే మనం కరెంటు బిల్లు కట్టం కాదు, వాళ్ళే మనకు డబ్బులు ఇచ్చి మా కరెంట్ వాడుకుంటాయా ప్లీజ్ అండయా అని అడుగుతారు. ఇదే ప్రాజెక్ట్ ఆర్టిఫిషియల్ సన్ ని భూమి మీద తయారు చేయడానికి. చైనా వాళ్ళు మొన్నే ఆర్టిఫిషియల్ సన్ తయారు చేసి ఆల్మోస్ట్ 28 మినిట్స్ పాటు దీన్ని అలా మెయింటైన్ చేయగలిగేది ఆగిపోకుండా. అంటే ఆర్టిఫిషియల్ సన్ ఎనర్జీని అన్ని నిమిషాల పాటు మెయింటైన్ చేసేది. ఇది ప్రపంచంలోనే చాలా పెద్ద రికార్డు, ఇప్పుడు దాకా ఎవడు చేయలేకపోయాడు. మ్యాటర్ ఏంటంటే ఆర్టిఫిషియల్ సన్ అనగానే సన్నులో నుంచి వచ్చే అంత ఎనర్జీ వచ్చింది అనుకుంటున్నారా, కాదు. సన్ కంటే 6 టైమ్స్ ఎక్కువ ఎనర్జీ క్రియేట్ అయ్యిందంట. నిజంగానే సూర్యుడి కంటే 6 టైమ్స్ ఎక్కువ ఎనర్జీ అంటండి. అంతకు ముందు కూడా ఇలాంటి రికార్డు డీల్ దగ్గర ఉండాలి, 15 నిమిషాలు అలాగా. ఇప్పుడు దాన్ని డబల్ చేసేసి 28 మినిట్స్ దాకా వెళ్ళిపోయారు. బేసిక్ గా అయితే ఈ పాటికి వీళ్ళు ఈ సన్ ఇంకా పెద్ద చేసి భూమి
అంతా మార్చేస్తాయో అని చెప్పి జోక్ వేసుకుంటూ ఉండాలి. కానీ నిజంగా చాలా గొప్ప అచీవ్మెంట్ ఇది. ఇలాంటి పెద్ద మిషన్ తయారు చేసి దాని లోపల గ్యాసెస్ ఎలిమెంట్స్ అవి కలిపి ఆ హీట్ అంతా అక్కడే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అదేం బయటకు వచ్చేది, బయటకు వస్తే చచ్చుకుంటారు. ఆ హీట్ అంతా లోపలే ఉంటుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ అనే టాపిక్ మీద నడుస్తుంది. ప్రజెంట్ అయితే బొగ్గు భోషానం అనుకుంటూ మనం అంతా భూమి అంతా కుళ్ళబెట్టేస్తున్నాం కదా ఎనర్జీ కోసం. కానీ దీనిలో అయితే ఎనర్జీ అంతా లోపలే ఉంటది. కావాల్సిన వైర్లు పెట్టుకుని లాక్కోవడమే. చెప్పానుగా ఇండియా కూడా ఇన్వెస్ట్ చేస్తుందని. చైనా దానిలో కాదులేండి, ఫ్రాన్స్ వాళ్ళు కూడా సేమ్ ఇలాంటిదే చేస్తున్నారు. చైనా ముందు ఉందనుకోండి, అది అన్నిట్లోనూ ముందే ఉంటుంది. దీని గురించి మీరే ఉంటారు, కామెంట్స్ చెప్పండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు చాలాసేపు చైనాను పొగిడేసాగా కొంతమంది ఫీల్ అవుతూ ఉండొచ్చు, ఏంటి చైనాను పొగిడేసి ఇండియా తక్కువ అన్నట్టు మాట్లాడుతున్నాడే ఈడు అని ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ ఫ్యాక్ట్. ఈ చైనా వాళ్ళు ఒక కొత్త ఏఐని డెవలప్ చేసుకున్నది. ఎప్పుడో చేశారు, కానీ ఇప్పుడు బాగా అడ్వాన్స్ అయిపోయింది. అదేంటి విన్నీ ద పూ అని చెప్పి ఒక యానిమే క్యారెక్టర్ ఉంటది. దీన్ని చైనా వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నా ఆల్మోస్ట్ బ్యాన్ చేసేస్తున్నారు, అలా లాగి పడేస్తున్నారు. ఎలాకేం బాధ వచ్చిందంటే ఆ క్యారెక్టర్ ని ప్రతి ఒక్కడు చైనా ప్రెసిడెంట్ వల్ల జీ జిన్ పింగ్ అతని ఫోటోతో దీని ఫోటో పెట్టి ఫేసులు మ్యాచ్ చేసేసి కలిపేసి ఇద్దరు సేమ్ పంది పిల్లలని చెప్పి వేసుకుంటా ఉన్నారు ట్రోలర్స్. చైనా వాళ్ళు కూడా చాలా మంది పోస్టులు పెడుతున్నారు ఫేక్ అకౌంట్లలో క్రియేట్ చేసుకుని. ఒరిజినల్ గా చేస్తే ఎట్టకు నట్టి మీద అంతా వాళ్ళు ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఒక టైంలో బేభత్సంగా ఆడుకున్నారు పాపం అతన్ని. ఆ మొహాన్ని యానిమేటెడ్ మొహంలో పెట్టి. ఎంత కాదన్నా చైనా వాళ్ళు ఒక టైప్ ఆఫ్ డిక్టేటర్షిప్ లోనే ఉన్నారు. ఆ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ దేశంలో జనాలందరినీ కంట్రోల్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జనాలకు నచ్చడం లేదు, ప్రెసిడెంట్ కదా. ఇంకా అందుకే ఈ యాప్లు చాలా వచ్చేసాయి, దాని పని ఏం లేదు. ఇప్పుడు ఇట్లాంటి మాల్ పెట్టింది ఎవరైనా సరే వెంటనే దాని లోపలికి వెళ్ళిపోయి దాన్ని బ్యాన్ చేసేసి తర్వాత ఒక మెసేజ్ పంపించి తమ్ముడు మొహం పగల కొడతాం. ఇలాంటి పోస్టర్ వల్ల దేశానికి చాలా థ్రెట్ వస్తుంది, తీసేస్తానని మెసేజ్ వచ్చింది. ప్రెసిడెంట్ బిడ్డ బాగా ఫీల్ అయినట్టున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రష్యా వాళ్ళు కట్టిన ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి చెప్పబోతున్నాను. అదే డ్యూగా. అంటే దాని దగ్గరికి ఇప్పుడైతే ఎవరిని పోనీరు. అదేంటంటే ఇప్పుడు ఎక్కడ ఉందంటే అది చెర్నోబిల్ తెలుసుగా, న్యూక్లియర్ డిజాస్టర్. ప్రపంచంలో అంతకంటే పెద్దది ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదు, అలా జరిగే ఛాన్స్ లేదు. ఆల్మోస్ట్ అది అయ్యి ఇన్నేళ్ళు అవుతున్నా ఇప్పుడు కూడా దాని చుట్టుపక్కలకి ఎవ్వడు వెళ్ళలేడు. రేడియేషన్ పడుతూ ఉంటది. దాని దగ్గరలోనే డ్యూగా అని చెప్పి ఇంకొక, ఇది ఇలా ఏమని చెప్పాలి, దీన్ని టవర్ అని చెప్పాలా, టవర్స్ అన్ని లైన్ లో పెట్టి గోడ కట్టేసినట్టుంది. 1972 ఏడాదిలో అయితే దీన్ని కట్టారు. దాని హైట్ దాదాపు బిల్డింగ్ లెక్కలో చెప్పాలంటే 50 అంతస్తులంతా ఎత్తులో ఉంటది. అంటే 50 ఫ్లోర్లు ఉండే బిల్డింగ్ అంత పొడవు ఉంటది. ఇంకా 1970 అన్నప్పుడే అర్థమైపోయిలా అమెరికా మీద 2 కళ్ళేసి పెట్టారని. అంటే అమెరికా సైడ్ నుంచి వాళ్ళ ఎనిమీ సైడ్ నుంచి ఏదైనా మిసైల్ ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, దాన్ని చాలా ఈజీగా కనిపెట్టేయాలని. ఎవడన్నా లాంచ్ చేద్దాం అనుకుంటే చెయ్యక ముందే అదుగు ఎవడో చేస్తాడని చెప్పి కనిపెట్టేయాలి. ఆ రేంజ్ లో ఎక్కడి నుంచి ఏం సిగ్నల్స్ వస్తున్నా లాగి పడేసిద్ది. సిగ్నల్ లాగేసి ఇనేసిద్దంట. ఒక వేడాలాగా తయారు చేసి పెట్టుకున్నారు. చుట్టూ దాదాపు 2500 కిలోమీటర్ల డిస్టెన్స్ దాకా చీమ చిటుక్కుమన్నా వీళ్ళకి వినిపించేలాగా దీన్ని తయారు చేసి పెట్టుకున్నది. అప్పటి టైం వాళ్ళు చాలా మంది ఏం చెప్పేవాళ్ళంటే, అంటే ఇప్పుడు అదంతా రేడియో సిగ్నల్స్ అన్ని లాగుతా ఉంటది, ఆడియోలో వినిపిస్తూ ఉంటది. ఇప్పుడు జనాలందరూ కూర్చొని ఆడియో మొత్తం వింటూ ఉండాలిగా, అదైతే తెచ్చిద్ది. కానీ వినేది ఇల్లే కదా. అసలు వినేవాళ్ళు వినలేకపోతున్నారంట. ఎక్కడో రష్యాలో ఈ మూల కూర్చుంటే ఆస్ట్రేలియాలో యుద్ధం జరుగుతుంది అనుకోండి, అక్కడ జరిగే యుద్ధాల సౌండ్లు కూడా ఇక్కడ వినిపించేస్తున్నాయంట. ఒకటే గోలంట. వీళ్ళ వల్ల కావడం లేదు, ఏది పడితే అది అంత దూరం నుంచి వినిపిస్తా ఉన్నాయి. ఫ్రీక్వెన్సీలో అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు, అంత దూరం నుంచి వినిపిస్తున్నాయి. కొంతమంది ఏమనేవాళ్ళంటే ఆ టైంలో ఇది చెర్నోబిల్ కి దగ్గరలో ఉండేది కదా, అక్కడ జనాలు పనిచేయడానికి ఒప్పుకోకపోతే, ఎంతైనా రేడియేషన్ అది ఇది జనాల్లో భయం ఉండదు కదా, అలా పనిచేయడానికి ఒప్పుకోకపోతే జనాలు దీన్ని ముందుకు తీసుకొని వచ్చి ఈ డివైస్ తో వాళ్ళ మైండ్ కంట్రోల్ చేసేసి వాళ్ళ చేత బలవంతంగా పనిచేయించేవాళ్ళంట. ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా ఎవడో నాలాంటి హోమన్ స్ప్రెడ్ చేసి ఉండుంటాడు, అంటే ఒరిజినల్ అయ్యే ఛాన్స్ లేదు ఇది. సో రేడియో సిగ్నల్స్ కోసం దాన్ని తయారు చేశారు. ప్రెసెంట్ అయితే దీన్ని దగ్గర కూడా ఎవడు వెళ్ళకూడదు. చెర్నోబిల్ లో ఉంది కదా, అక్కడికి ఎవడన్నా ఎందుకు పనిస్తాడు. ప్రెసెంట్ అంతా తుప్పు పట్టేసి పాత ఇనప సామాన్లు కూడా కొనుక్కోరు అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. దాని లోపల కూడా అంత రేడియేషన్ ఉంది. మీరు ఏదన్నా పర్మిషన్ తెచ్చుకుని బాగా డబ్బున్న వాళ్ళు అయితే వెళ్ళొచ్చు ఆడికి. అవన్నీ కూడా అవసరం లేదు. ఆ సబ్స్క్రిప్షన్ ఏదో ఉందిగా, ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుని వెళ్ళొచ్చు. తొందరగా మీరు సబ్స్క్రిప్షన్ కొంటే చూడడానికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆఫ్రికాకి సంబంధించిన గ్రే ప్యారెట్స్ అని చెప్పి కొన్ని చిలకలు ఉంటాయి. అక్కడ నుంచి ఒక 5 చిలకల్ని ఇంగ్లాండ్ వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇంగ్లాండ్ లో జూ ఉందిలేండి, ఆఫ్రికా జూ వాళ్ళు ఎవరో పండగ చేసుకోండి అని చెప్పి డొనేట్ చేసేది. అయితే వీళ్ళకి మాత్రం ఏం తెలుసు, ఇంగ్లాండ్ జూ మీద కక్ష కట్టి వీటిని డొనేట్ చేసేసేదని. లింకన్ షైర్ వైల్డ్ పార్క్ అని ఉందిలేండి ఇంగ్లాండ్ లో. మ్యాటర్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ చిలకలు చాలా బెస్ట్. ఇందులో మాట్లాడడంలో మామూలు చిలకలు అయితే ట్రైనింగ్ ఇస్తూ అవి కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తాయి, కానీ వీటికి ట్రైనింగ్ కూడా అవసరం లేదు. చాలా ఈజీగా ఎవడు ఏం మాట్లాడినా వెంటనే వాటిని వినేసి అప్పటికప్పుడే తిరిగి మాట్లాడేస్తాయి. ఇవి అందులో తోపు చిలకలు. పాపం ఇంగ్లాండ్ లో దరిద్రం కొద్ది ఏమైందంటే, ఈ చిలకలు ఇన్ని సంవత్సరాల పాటు ఆఫ్రికాలో ఎవరి దగ్గర పెరిగాయో తెలియదు, కానీ వాడు మాత్రం నోరు తెరిస్తే వాడు నోట్లో నుంచి బండ బూతులు తప్ప ఒక్క మామూలు మాట కూడా రాదు. వాడు మామూలుగా మాటల మధ్యలో బూతులు తిట్టడం కాదు, బూతుల మధ్యలోనే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అట్టాంటోడి దగ్గర 5 చిలకలు పెరగడం వల్ల ఇంకా ఈ చిలకలు తెచ్చిన దగ్గర నుంచి ఎవడైనా ఈ చిలకలను చూడడానికి వచ్చినా, ఫుడ్ పెట్టడానికి వచ్చినా, బయట జనాలు కూడా వస్తుంటారు, అలా వచ్చిన లాస్ట్ కి దూరం నుంచి ఎవడన్నా చిలకల్ని చూస్తున్నారని తెలిసిన బండ బూతులే.
బూతులే. విజిటర్స్ కూడా స్టార్టింగ్ ఒక బూతు తిట్టగానే నవ్వుకునే వాళ్ళు, కానీ ఇంకా సేపు ఆడు నుంచుంటే అసలు వినలేకపోయే వాళ్ళంట. అంటే ఊరిక చిన్న చిన్న బూతులు కూడా కాదు, నిజంగానే అతి దారుణంగా తిట్టడం మొదలు పెట్టి వచ్చే వాళ్ళందరూ పిల్లలతో వస్తారు కదా, సో చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. జూ అఫీషియల్సే చెప్పారండి, అవేమన్నా చిన్నగా నార్మల్ బూతులు మాట్లాడినా అందరూ బాగానే ఫీల్ అయ్యేవాళ్ళు, కానీ చిన్న పిల్లల దగ్గర చాలా దరిద్రంగా మాట్లాడుతున్నాయి. ఒకటే బ్యాడ్ బిహేవియర్ అండి ఆ ప్యారెట్స్ అని చెప్పి చాలా ఫీల్ అయ్యాడండి. కొన్ని రోజులకి ఏమైందంటే అదే ఆఫ్రికా ప్లేస్ నుంచే ఇంకొకటి వచ్చి మా దగ్గర ఇంకా ఎక్స్ట్రా 3 చిలకలు ఉన్నాయి ఇట్లాంటివి, ఈ 3 కూడా ఉంచుకోండి అని ఇంకో 3 ఇచ్చాడు. వద్దు మేము పెంచలేమని చెప్తే చాలా చండాలంగా ఉంటది, అసలే చాలా పెద్ద జూ అది. సో వాటిని తీసుకొని ఈ 8 చిలకల్ని నేను చేంజ్ చేసి చూపిస్తానని చెప్పి ఆ జూ ఓనర్ ఛాలెంజ్ చేశాడు. దానికోసం ఒక ప్లాన్ వేసాడు. వాళ్ళ ఎంప్లాయ్ అందరికి ప్లాన్ చెప్పాడు. ముందైతే ఎంప్లాయీస్ భయపడ్డారు, ఎందుకంటే ఏదో ప్లాన్లు అంటే అసలు వినలా. ప్లాన్ ఏంటంటే మొత్తం 8 చిలకలు కదా, అన్ని నోరు తెరిస్తే బూతులే. అందుకే ఇతని దగ్గర ఇంకా ప్యారెట్స్ ఉన్నాయి, చాలా పెద్ద జూ కదా, అతని దగ్గర 92 మంచి చిలకలు ఉన్నాయి, చాలా పొలైట్ గా ఉంటాయి. అసలు చిలక పలుకులు అంటే ఏంటో ఈ చిలకలను చూస్తే అర్థం అవుతాయంట. ఈ 92 చిలకలను చూస్తే ఎవడు వీళ్ళ దగ్గరికి వెళ్ళినా బొట్టు పెట్టి భోజనాలు పెట్టి పంపిస్తుంది, అంత మంచి చిలకలు అంటాయి 92 చిలకలు. అందుకనే జస్ట్ 8 చిలకల్ని ఇక్కడ పెడితే ఈ 92 చిలకల మధ్యలో ఉండటం వల్ల ఇవి కూడా పొలైట్ అయిపోతాయని చెప్పి ప్లాన్ వేసాడు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, ఆ 8 చిలకలు పెట్టగానే ఈ 92 కూడా మేబీ పాడైపోయామో చండాలంగా అయిపోయామో అని చెప్పి అనుకుంటున్నారు కదా. నాకు తెలిసి దాదాపు అందరూ ఇలాగైతేనే బాగుండు అని అనుకుంటూ కూడా ఉండుంటారు. కానీ ఏమైందంటే అదే జరిగింది లేండి, ఇంకేమవుద్ది. అంతకుముందు 8 బూతులు మాట్లాడే చిలకలు ఉంటే ఇప్పుడు 100 చిలకలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అన్ని బూతులు మాట్లాడేవి. అప్పటి నుంచి ఇంకా జూకి ఎవడొచ్చినా వైల్డ్ జూ అని వస్తున్నారు కదా, ఈ చిలకలన్నీ రండి మీకు వైల్డ్ జూ కాదు వైల్డ్ ఫైర్ జూ చూపిస్తా అని చెప్పి ఎవడొచ్చినా తిట్టడం మొదలు పెట్టే ఆ చిలకలు. వాడు ఎవడో కక్ష కట్టి ఇవన్నీ చేసినట్టున్నాడు ఆఫ్రికా వాడు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఒక భార్య భర్తల యొక్క అనుబంధం యొక్క జంటను యొక్క చైల్డ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ చూపిస్తున్నా. మీ జీవితంలో ఒక అతను తన భార్యని ఇంతలా ప్రేమిస్తాడా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్రెజిల్ సంబంధించిన ఈవిడ నేమో లీమాకి ఆమె హస్బెండ్ అంటే చాలా ఇష్టం. హస్బెండ్ కూడా లీమా ఇష్టం. ఇద్దరు తెగ తిరుగుతారు, అంటే ప్రపంచ దేశాలన్నీ టూర్ వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ వైఫ్ కి ఒక అలవాటు ఉంది, ఏ దేశానికి పోయినా అక్కడ సెల్ఫీలు దిగి ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. నీకేం నొప్పి వచ్చిందో పాపం, వాళ్ళ ఫోటోలు వాళ్ళు తీసుకుంటున్నారు కదా అంటే తప్పు లేదు. కానీ ఒక పక్క మీ ఆయన ఈ వరల్డ్ లోనే మోస్ట్ డేంజరస్ క్రిమినల్ అయినప్పుడు, FBI వాళ్ళు మెక్సికో దేశం పోలీసులు ప్రతి ఒక్క మీ ఆయన కోసం ఎతుకుతూ ఉన్నప్పుడు, ఇట్లాంటి టైంలో వెకేషన్ కి వెళ్ళడమే పెద్ద ఓ కన్నం అనుకుంటే ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం మంచి విషయమా చెప్పండి మీరే? కరెక్ట్ గానే ఉన్నారు. రోనాల్డ్ అని చెప్పి ఇతను కొన్ని వేల కోట్ల రూపాయలని ప్రతి ఏడాది మనీ లాండరింగ్ చేస్తూ ఉంటాడు. అంటే మెక్సికో తెలిసిందే కదా, వెబ్సైట్స్ తెగ చూస్తూ ఉంటారు కదా, ఆ మత్తు పదార్థాలు అమ్మడం ఇవన్నీ బాగా ఎక్కువగా జరుగుతుంటాయి. సో వేల కోట్ల రూపాయల ట్రాన్స్ఫర్ అనేది మనీ జరుగుతూ ఉంటది మెక్సికోకి, అమెరికాకి, రకరకాల దేశాలకి. ఇదంతా ఈ బిజినెస్ మొత్తాన్ని ఒక డిపార్ట్మెంట్ ఇతనే చూసుకుంటూ ఉంటాడు. సో వేల కోట్ల రూపాయలు ఇలా చేస్తుండని అతని మీద కేసులన్నీ పడ్డాయి. పాపం వీళ్ళ వైఫ్ కి తెలియకి ఇవన్నీ చేస్తుందేమో అంటే, వీళ్ళ వైఫ్ ఈ బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయ్యి రోజు సలహాలు కూడా ఇచ్చేది. అన్ని విషయాలు క్లియర్ గా తెలుసు. ఈవిడే రకరకాల కంపెనీలని ఆవిడ నేమ్ మీద పెట్టుకుని ఆ కంపెనీల ద్వారా కొంచెం హెల్ప్ చేస్తూ ఈ లాండరింగ్ అనేది చేయిస్తూ ఉండేది. ఓ పక్క డే అంతా కష్టపడి ఇల్లీగల్ గా సంబంధించిన డబ్బుల్ని లీగల్ గా చేసి, ఇంకో పక్క వీకెండ్ రాగానే కష్టం అంతా మర్చిపోవడానికి దుబాయ్ వెళ్తారు, ప్యారిస్ వెళ్తారు, అన్ని చోట్లకి వెళ్ళి సెల్ఫీలు దిగుతారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పడేస్తుంటది. కొన్నిసార్లు అయితే లొకేషన్ కూడా పెట్టేస్తూ ఉండేదంట. అంటే సోషల్ మీడియాలో అందరూ లొకేషన్ కూడా పెడుతుంటారు కదా, ఏ చూడండి మేము ఇక్కడ ఉన్నాం, మీరు ఫోటో పెడితే నమ్మదని లొకేషన్ పెట్టాం, నిజంగా ఇక్కడే ఉన్నాం, మేము ఎంజాయింగ్ అని చెప్పి చాలా మంది షేర్ చేస్తారు. అలా కూడా చేసేది. దాని వల్ల FBI వాళ్ళు, స్వాట్ టీమ్ వాళ్ళు అంతా వీళ్ళకి ఇంకా పనేం లేదు, ఎతకాలి వెళ్ళాలి ఏం అవసరం లేదు. ఈ రోజు ఆడికి పోయారు, ఓ అక్కడ దుబాయ్ లో ఉన్నా, అక్కడ వద్దులే, అక్కడైతే కొంచెం గాలి ఎక్కువ ఉంటది, వద్దు, నెక్స్ట్ స్పాట్ ఏముంటే చూసి దానికి బాధాలే అని ట్రాక్ చేస్తూనే ఉన్నారు. 2024లో డైరెక్ట్ ట్రాక్ చేసేసి ఇంటి లోపలికే, అంటే ఒకసారి డైరెక్ట్ గా ఇంటి లొకేషన్ పెట్టేసింది లేండి, అలా ఇంటి లోపలికి బెడ్రూమ్ లోపలికి వచ్చేసి పోలీసులు అరెస్ట్ చేసేసేది. అసలు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర మామూలు వస్తువులు దొరకల. పెద్ద లగ్జరీ కార్లు 1-2 కాదు 30-40 ఉన్నాయి. అలాగే 2 జెట్లు అంటే ప్రైవేట్ జెట్లు అండి, హెలికాప్టర్లు అనుకుంటా 2 పెట్టుకొని ఉన్నది. డబ్బు ఇంకా అవే అనున్నప్పుడు డబ్బులు ఎంత ఉంటాయి, ఇంకా లెక్కేయాల్సిన అవసరం లేదు. తుపాకులు, తొక్కాతోలు అన్ని కట్టలుగా బస్తాలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లోనే. అంటే ఇవన్నీ ఒకే లొకేషన్ లో ఒక ఇంట్లోనే పెట్టుంటే ఆ ఇంటి లొకేషన్ వీళ్ళు కూడా ఇంట్లో ఉన్న టైంలో ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఆ లొకేషన్. అసలు ఈ ఏబ్బాస్ తలకాయలు వేసుకుని ఇన్ని డబ్బులు ఎట్ట సంపాదించారో తెలియట్లే. ఇలా ఇద్దరిని తీసుకొని జైలు వేసేసారు. మళ్ళీ వైఫ్ ఏదో FBI ఆఫీసరు కావాలని చేసింది, అంతేం లేదు, తింగదాయే. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇప్పుడు వాళ్ళ వైఫ్ మహాపతివ్రత తెలియక పాపం వాళ్ళ హస్బెండ్ తో ఉన్న ఫోటోలు షేర్ చేసింది అనుకుందాం. ఆ పీతాచుబోధ వేసుకుని వాడెట్టు ఒప్పుకున్నాడు ఇన్స్టాగ్రామ్ లో అన్ని షేర్ చేస్తుంటే? వాడేమన్నా డబ్బులతో NGO నడుపుతున్నాడు అనుకుంటున్నాడా? ఇక్కడికి బొదలేదంటే లేదనే చెప్పాలి. ఎందుకుగా అంటారా? డబ్బు దీని తర్వాత మామూలు కహాని కాదు. మనోడికి ఇది ఫస్ట్ పెళ్లి కాదు, సెకండ్ పెళ్లి. ఫస్ట్ పెళ్లి అంతకు ముందే ఒక
కోసం అమ్మాయితో ఒక దగ్గర అయింది. ఎగ్జాక్ట్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ తో కూడా ఇదే జరిగింది. వాడు ఫస్ట్ వెళ్ళడంతో పాటు పెళ్లి హనీమూన్ కి ఏ బీచ్ కో ఎక్కడికో వెళ్ళాడు. వీళ్ళ వైఫ్ ఎంజాయింగ్ ఎట్ బీచ్ అని చెప్పి సెల్ఫీ తీసి ఫస్ట్ వైఫ్ ఫోటో తీసి ఇంకా లొకేషన్ తో పాటు పెట్టేసింది. పోలీసులు ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈయన పట్టుకొని జైలు అరెస్ట్ చేసేసారు. కాకపోతే 2019లో ఏంటి ఎవిడెన్స్ అవి సరిగ్గా లేవని చెప్పి ఇంకా రిలీజ్ చేసేయాల్సి వచ్చింది. బాగా ఉన్నాడు కదా, కానీ ఇప్పుడు ఎవిడెన్స్ అన్ని బాగా దొరికాయి. ఇప్పుడు 2024లో ఎగ్జాక్ట్ గా ఇంకో పిల్లాన్ని పెళ్లి చేసుకున్నాడు. రెండో పిల్లం కూడా ఇదే పని చేసింది. సో మళ్ళీ అరెస్ట్ అయిపోయాడు. నాకు అసలు ఈడు కూడా అవసరం లేదు. అసలు ఎవడదా ఈడిని నమ్మకం పెట్టుకొని ఈడితో వేల కోట్ల రూపాయలు, నాకు అసలు ఈడు కూడా వద్దండి. అసలు ఎవడదా వీడిని నమ్ముకొని ఈ పేతాజ్ బోగాడితో వేల కోట్ల రూపాయలు ఈడి చేతిలో పెట్టింది. సో నిజంగా ఈడిని వీడి వైపు అనడానికి లేదు. వీడికి డబ్బులు ఇస్తుండే ఎవరో నేను చూడాలని నాకు నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.